ప్రపంచంలో ఆ దేశం తప్పు చేస్తుంది, ఈ దేశం తప్పు చేస్తుందంటూ చర్చలు జరిపే ఐక్యరాజ్య సమితి చివరికి తనే చిక్కుల్లో పడింది. ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏదైతే పాలస్తీనాలోని హమాస్ తీవ్రవాదులకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితి పనిచేస్తుంది, అక్కడి నుంచి తప్పుడు నివేదికలు వస్తున్నాయి, మానవ హక్కుల హననం అని చెప్తున్నారు, అక్కడ చచ్చిపోతున్నటువంటిది తీవ్రవాదుల్ని సాధారణ ప్రజలని చెప్తున్నారు. అసలు పాలస్తీనాలో నడుస్తున్న ప్రతి ఐక్యరాజ్య సమితి ఉద్యోగి కూడా హమాస్ తీవ్రవాదే. దానికి సాక్ష్యం హమాస్ తీవ్రవాదులతో కలిసి ఐక్యరాజ్య సమితి ఉద్యోగులే ఆ రోజున దాడికి పాల్పడ్డారు, October 7 దాడికి అంటూ కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసింది. అందులో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎవరెవరు సిబ్బంది దాడులకు పాల్పడ్డారు, రేపులు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు ఐక్యరాజ్య సమితి సిబ్బంది. అది చూపెట్టాక వాళ్ళల్లో 7-8 మంది మీద చర్య తీసుకుంటే అది చూసిన తర్వాత ప్రపంచం విస్తుపోయింది. యూరప్ దేశాలు, నాటో దేశాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఆ పునరావాస విభాగానికి సంబంధించిన వ్యవస్థ మీద చర్యలు ప్రారంభించినాయి. వాళ్ళకి ఇంతవరకు ఇస్తూ వచ్చినటువంటి చందాలు, ప్రతి ఏడాది ఇచ్చేటువంటి మానవతా సాయం పేరుతో ఇచ్చే డబ్బులు ఆపేశారు. దాంతో గిలగిల్లాడిపోతున్నటువంటి ఐక్యరాజ్య సమితి ఈ సాకుతో ఆపేస్తున్నారంటూ మాట్లాడుతోంది. ముందు అసలు తన ముడ్డి కిందన నలుపు పెట్టుకుని మిగతా వాళ్ళందరి దగ్గర ఎతుకుతోంది అది.